ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఉన్న బారా షహీద్ దర్గా, శతాబ్దాల క్రితం యుద్ధంలో మరణించినట్లు భావిస్తున్న 12 మంది అమరవీరులకు అంకితం చేయబడిన ఒక మందిరం. శాంతి మరియు మత సామరస్యం కోసం పోరాడుతున్న ఈ యోధుల శిరచ్ఛేదం చేయబడి, వారి మృతదేహాలను వారి గుర్రాలు ఈ ప్రదేశానికి తీసుకువెళ్లాయని ఒక ప్రసిద్ధ స్థానిక పురాణం చెబుతోంది. ఈ దర్గా ముఖ్యంగా వార్షిక రొట్టెల పండుగకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తులు సమీపంలోని సరస్సులో రొట్టెలు, రోటీ మార్పిడి చేసుకుంటారు. వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. 12 మంది అమరవీరులు. ఈ దర్గాకు 12 మంది అమరవీరుల పేరు పెట్టారు. దీనిని ఉర్దూలో బారా షహీద్ అని పిలుస్తారు. ఇక్కడ బారా అంటే 12 మంది మరియు షాహీద్ అంటే అమరవీరుడు. శాంతి కోసం యుద్ధం. ఆ యోధులు శాంతి, సద్భావన మరియు మత సామరస్యం కోసం పోరాడారని నమ్ముతారు, కానీ యుద్ధంలో విషాదకరంగా మరణించారు. తలలేని శరీరాలు. ఈ కథ యొక్క ఒక ప్రసిద్ధ వెర్షన్ ప్రకారం, వారి తలలేని శరీరాలను వారి గుర్రాలు అద్భుతంగా దర్గా ఇప్పుడు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్లాయి. స్థానిక జానపదాలు. స్థానిక జానపద కథలలో యుద్ధం యొక్క ఖచ్చితమైన వివరాలు మరియు అమరవీరుల గుర్తింపులు మారుతూ ఉంటాయి. కొన్ని కథనాలు ఈ యుద్ధాన్ని 1751 కర్ణాటక యుద్ధాలతో ముడిపెడుతుండగా, మరికొన్ని అంతకు ముందు కాలాన్ని సూచిస్తున్నాయి. రొట్టెల పండుగ. మొహరం పండుగ, రోటియాన్ కి ఈద్ అని కూడా పిలువబడే రొట్టెల పండుగ, ఇస్లామిక్ సంతాప మాసమైన మొహరం సందర్భంగా జరిగే 5 రోజుల పండుగ. రోటీ మార్పిడి. భక్తులు దర్గాను సందర్శించి సమీపంలోని సరస్సులో రొట్టెలు, రోటీలు మార్చుకుంటారు. ఈ చర్య వారి కోరికలు నెరవేరడానికి సహాయపడుతుందని నమ్ముతారు. కోరికల రకాలు. ఈ రోటీలను ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం లేదా పిల్లలు వంటి వివిధ కారణాల వల్ల అందిస్తారు. ప్రతి రకమైన రోటీకి దాని స్వంత పేరు ఉంటుంది. విశ్వాసం మరియు నమ్మకం. ఈ పండుగ విశ్వాసంలో లోతుగా పాతుకుపోయింది. ఈ సమయంలో దర్గా వద్ద చేసిన కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. మతాల మధ్య సామరస్యం. వివిధ విశ్వాసాల నుండి భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. మత సామరస్యాన్ని పెంపొందించడంలో మందిరం పాత్రను హైలైట్ చేస్తారు.